నిజామాబాద్ జిల్లా బోధన్లో దారుణం జరిగింది. విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణ కాస్త ఒకరి హత్యకు దారితీసింది. బోధన్లోని బీసీ హాస్టల్లో ఉంటూ డిగ్రీ చదువుతున్న వెంకట్ అనే విద్యార్థిని 6 ఇంటర్ విద్యార్థులు దాడి చేశారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ఆధారాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుడు గాంధారి మండలం తిప్పారి తండా వాసిగా పోలీసులు గుర్తించారు. అలానే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మీరు పిటిషన్ అంటారు. పిటిషన్ ఇస్తేనే మీరు చర్య తీసుకుంటారా? పిటిషన్ ఇస్తేనే తీసుకుంటారా మీరు? మా తిప్పారం తాండ ఏడా బోధన ఏడా మేము రాత్రి 11 గంటల నుంచి వస్తే ఇప్పటి వరకు మీరు చర్య తీసుకోరా? ఏం సార్ మీరు పిటిషన్ అంటారు. పిటిషన్ ఇస్తేనే మీరు చర్య తీసుకుంటారా? పిటిషన్ ఇస్తేనే తీసుకుంటారా మీరు? బీసీ కాలేజ్ హాస్టల్ బోధనలో రాత్రి పిల్లలు గొడవ పడ్డారు. పిల్లలు గొడవపడి ఇంటర్మీడియట్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు గొడవపడి ఫైనల్ ఇయర్ వెంకట్ అనే అబ్బాయి చనిపోయింది. చాలా బాధాకరం మాకు. ఇప్పుడు వెంటనే మేము ఆ వర్కర్ని వాచ్మెన్ వర్కర్ని విధుల నుంచి తొలగిస్తున్నాము. ఈ వార్డెన్ పైన కూడా శాఖపరం చర్యలు ఈరోజు కలెక్టర్ గారికి ఫైల్ సర్క్యులేట్ చేసి అతని పైన కూడా చర్యలు తీసుకుంటాము. మా శాఖపరంగా ఇప్పుడు అబ్బాయికి చనిపోయిన అబ్బాయికి ఏమేమి కావాలో బెనిఫిట్స్ అన్నీ మేము శాఖపరంగా అతి తొందరలో చర్య తీసుకొని వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ శాఖపరంగా గవర్నమెంట్ పరంగా ఏమేమి వస్తాయో అవన్నీ ఇప్పించేందుకు తొందరలో చేసుకుంటాం. అయితే బీసీ కాలేజ్ హాస్టల్ బోధనలో రాత్రి పిల్లలు గొడవ పడ్డారు. పిల్లలు గొడవపడి ఇంటర్మీడియట్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు గొడవపడి